మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన 7వ బ్లాక్ ను కూల్చి మళ్లీ కట్టాల్సిందేనని ఇప్పటికే పలువురు అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు కొందరు చెప్పారు. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా అదే అభిప్రాయానికి వచ్చిందని తెలిసిందే. 7వ బ్లాక్ ను పూర్తిగా కూల్చేసి కొత్తగా నిర్మిస్తేనే బాగుంటుందన్న అభిప్రాయాన్ని తన తుది నివేదికలో ఎన్డీఎస్ఏ నిపుణులు కమిటీ పేర్కొన్నట్లు సమాచారం. 7వ బ్లాక్ కింద భారీ అగాధం ఉందని, దాన్ని ఇప్పటికే గ్రౌండింగ్ లో పొడిచారని, ఈ బ్లాక్ ను రిపేర్లు చేసినా ఎన్నాళ్లు పటిష్టంగా ఉంటుందనేది చెప్పలేమని రిపోర్ట్ లో వెల్లడించినట్లు తెలిసింది. కొద్ది వరదే 7వ బ్లాక్ కుంగిందని, భవిష్యత్తులో భారీ వరద వస్తే అది తట్టుకుంటుందన్న గ్యారంటీ కూడా లేదని పేర్కొంటున్నట్టు సమాచారం. బ్యారేజీ కట్టిన ప్రాంతంలో నది వెడల్పు ఒక్కసారిగా కుదించిపోయినట్టు ఉంటుందని, ఫలితంగా భారీ వరద వస్తే తంచుకునే ప్రమాదం ఎక్కువగా ఉందని అధికారులు పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన 7వ బ్లాక్ ను కూల్చి మళ్లీ కట్టాల్సిందేనని ఇప్పటికే పలువురు అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు కొందరు చెప్పుకొచ్చారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. 2023 సెప్టెంబర్ లో కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ బృందం విడతల వారీగా దర్యాప్తు చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 బరాజులను సందర్శించింది. అక్కడ ఏం జరిగింది, ఎందుకు మేడిగడ్డ బరాజు 7వ బ్లాక్ కుంగింది అనే దానిపైన అధ్యయనం చేసింది. చేసిన తర్వాత కేంద్ర జలశక్తి కమిటీకి ఒక నివేదిక సమర్పించింది. ఇంకా నివేదిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందలేదు. అందులో ఉన్న అంశాలను బట్టి 7వ బ్లాక్ ను పూర్తిగా కూల్చివేయాలి, కూల్చివేసి మళ్లీ పునర్నిర్మించాలి, లేదంటే అది మరమ్మతులు చేసినట్లయితే ఆగే పరిస్థితి లేదంటూ ఈ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నట్టుగా సమాచారం అందుతుంది. కొద్దిపాటి వరదకే 7వ బ్లాక్ కొట్టుకపోయింది. ఒకవేళ మళ్ళీ పునర్నిర్మించకుండా దాన్ని మరమ్మతులు చేస్తే ఎట్టి పరిస్థితి ఉండే అవకాశం లేదంటూ చెప్పింది. అదేవిధంగా మేడిగడ్డ బరాజు నిర్మించిన తర్వాత దీంట్లో నిర్వహణ లోపం ఉంది. అదేవిధంగా నిర్మాణం సరిగా లేదు. నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటగా అనేక రకాలుగా దీనిపైన స్టడీ చేయాలి, కానీ ఎక్కడ స్టడీ జరగలేదు. జలవనరుల శాఖతో పాటు రాష్ట్రానికి సంబంధించిన నీటిపారుదల శాఖ అధికారులు కానీ ఇతరత్ర వ్యవహారాలన్నీ జరపకుండా దీన్ని పూర్తిగా నిర్మాణంలో లోపాలున్నాయి, నిర్వహణలో లోపాలున్నాయి. లోపాల కారణంగానే మేడిగడ్డ బరాజు అనేది కుంగిపోయిందంటూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికను సమర్పించింది. ఆ నివేదిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఎవరెవరిపై చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది జరుగుతుంది. ఈ చర్యలకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో ఒక విచారణ కమిటీని వేసింది. ఆ విచారణ కమిటీ నీటిపారుదల శాఖ అధికారులందరినీ విచారించింది. తర్వాత అప్పట్లో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు, అదేవిధంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ని విచారించాలనుకుంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రావాలి. ఆ రిపోర్ట్ లో వాళ్ళు పొందుపరిచిన అంశాలకు అనుగుణంగా విచారణ కొనసాగించాలని సిట్టింగ్ జడ్జి నేతృత్వంలోని కమిటీ భావిస్తుంది. ఈ విచారణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వారం 10 రోజుల్లో అందే అవకాశం ఉంది. ఆ విచారణ అందిన తర్వాత ఇంకా భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా విచారించే అవకాశం ఉంటుంది. విచారణ మరింత ముందుకెళ్లి ఆ తర్వాత ఎవరెవరిపైన చర్యలు తీసుకోబోతున్నారు ఏంటి అనేది తెలియాలి. థ్యాంక్ యూ సుధాకర్.